నువ్విందాక మీ అమ్మతో ఇండైరెక్ట్ గా చెప్పిందంతా మేం విన్నాము. నీకు లక్ష్మికి ఏమైందిరా? అసలు లక్ష్మి ఏది? దయచేసి నోరు తెరిచి ఏదో ఒక సమాధానం చెప్పు. నీకు యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నిన్ను చూస్తుంటే మాకు చాలా భయంగా ఉందిరా. లక్ష్మి లేదు మావయ్య. లక్ష్మి ఇంక రాదు. అదేంటి బాబు, లక్ష్మమ్మ లేకపోవడం ఏంటి? ఇక రాదంటే రేటి? రే, ఏం జరిగిందిరా? లక్ష్మి వాళ్ళ నాన్న వచ్చారు. అలా నా నుంచి లక్ష్మిని దూరంగా వాళ్ళ నాన్న తీసుకెళ్లిపోయారు మావయ్య. ఇప్పుడు ఎలారా? ఏం చేయాలి? ఏం చేసినా లక్ష్మిని వాళ్ళ నాన్న పంపించరు. అయినా లక్ష్మమ్మ లేని మిమ్మల్ని ఈ ఇంటిని నేను ఊహించుకోలేకపోతాను బాబు. లేదు, నా లక్ష్మి నేను ఇలా వదులుకోలేను. ఎలాగైనా సరే నా లక్ష్మి నేను తెచ్చేసుకుంటాను. విహారీ, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు లక్ష్మిని వెళ్ళి అడగగానే వాళ్ళ నాన్న పంపిస్తారనుకున్నావా? లేదు మావయ్య, నేను తప్పు చేశాను. నా తప్పు నేనే సరిదిద్దుకొని లక్ష్మి వాళ్ళ నాన్నను ఒప్పించి లక్ష్మిని తీసుకొస్తాను. రే, ఇప్పటికిప్పుడు వెళ్ళొద్దురా. కొంచెం టైం తీసుకుని వెళ్ళు. టైం లేదు అత్తయ్య. నా లక్ష్మి లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఏంటి నాన్న, ఒకప్పుడు నా మొహం చూడనిదే నీకు ఆ రోజు రోజులా ఉండేది కాదు. మరి ఈరోజు ఏంటి నాన్న? నా మొహం చూడాలంటేనే నీకు అసహ్యంగా ఉందా? నాన్న, పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళకు కూడా శిక్ష వేసే ముందు తమ వాదనని వినిపించుకునే అవకాశం ఇస్తారు. కానీ నువ్వసలు ఆ నిజమేంటో చెప్పుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు నాన్న. నాన్న, నేను నీకు నిజం చెప్పలేదని, విహారీ గారిని సమర్థిస్తున్నానని నా మీద నీకు కోపంగా ఉంది కదా నాన్న? నేను ఆ కోపాన్ని కాదనట్లేదు. కానీ జరిగిన తప్పులో ఎవరు దోషులు కారు నాన్న. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఇలానే జరుగుతుంది నాన్న. ఈ పొరపాటులో ఎవరు ముద్దాయిలు కారు, అందరూ బాధితులే నాన్న. నాన్న, నాతో మాట్లాడు నాన్న. కనీసం నా వైపు చూడవా నాన్న? ప్లీజ్ నాన్న, ఒక్కసారి మాట్లాడు నాన్న.
దృష్టిలో బాధితులంటే ఎవరమ్మా? నేను మీ అమ్మే కదా. ఇది పొరపాటు కాదమ్మా, తప్పు. నువ్వు చేసిన తప్పులకి మమ్మల్ని బలి చేస్తున్నావు. నాన్న, నీ పెళ్ళప్పుడు నాకు గుండెపోటు వచ్చింది. మావయ్య ప్లీజ్ మావయ్య, లక్ష్మిని తీసుకెళ్ళకండి మావయ్య. తన చిన్న తప్పు చేసిన చీటికి మాటికి లక్ష్మిని కొడుతూనే ఉంటారు.